ప్రభుత్వ అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు, ఆ తర్వాత అతని ఇంట్లో సోదాలు. ఇప్పుడు ఇది కామన్ గా మారిపోయింది. వారి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం కూడా కామనే. కానీ ఒడిశాలో మాత్రం ఇంతకు మించి అనేలా ఓ అధికారి వ్యవహరించాడు. దీంతో అతని ఇంటి కిటికీ నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు అవాక్కయ్యారు. ఒడిశా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వైకుంఠనాథ్ సారంగి అనే వ్యక్తి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడి చాలా ఆరోపణలు ఉన్నాయి అతనిపైన. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అతని ఇంట్లో సోదాలు ప్రారంభించారు. అధికారుల రాకను చూసిన ఆ ఉద్యోగి ఇంట్లో దాచిన నోట్ల కట్టలను కిటికీ నుంచి కిందకు వేయడం ప్రారంభించాడు. అతడి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలను పరిస్తే ఎంతలా కనిపిస్తోందో చూడండి. వాటన్నింటినీ లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్స్తో కొన్ని గంటల పాటు అధికారులు కష్టపడాల్సి వచ్చింది. మొత్తం 7 ప్రాంతాల్లో సోదాలు జరిపితే అతనికి సంబంధించిన 2 ఇళ్లలో ఏకంగా 2.1 కోట్ల విలువైన నోట్ల కట్టలు కనిపించాయి. ఇక ఒక ఇంట్లో ₹1,00,00,000, మరో ఇంట్లో ₹1,10,00,000 దొరికాయి. ఇవి కాకుండా డాక్యుమెంట్స్ అదనం. ఇతడిపై ఆరోపణలు ఏ రేంజ్లో ఉన్నాయంటే ఈ సోదాల్లో ఏకంగా 8 మంది డీఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 ఏఎస్లు పాల్గొన్నారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అతడి ఇంట్లో దొరికిన అక్రమ సంపాదనను చూసి అవినీతి చేప తిమింగలం కాదు, అవినీతి బ్లూవెల్ అనాలంటూ చర్చ జరుగుతోంది ఇప్పుడు.